కథాస్రవంతి. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అరసం గుంటూరు జిల్లా శాఖ ఈ తరం కోసం కథాస్రవంతి పేరిట ప్రచురించిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలు సంపుటి నుండి తాపి మేస్త్రి రామదీక్షితులు బిఏ కథ. కలం కీర్తిశేషులు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, గళం పప్పు భోగారావు. గౌరవ సంపాదకులు పెనుగొండ లక్ష్మీనారాయణ, ప్రధాన సంపాదకులు వల్లూరు శివప్రసాద్, సంపాదకులు మోదుగుల రవికృష్ణ. శ్రీపాదవారు రాసిన 75 చిన్న కథల్లో ప్రతిదీ సమాజ దర్పణంగానే నిలిచింది. కలుపు మొక్కలు, గులాబీ అత్తరు, అరికాళ్ల క్రింద మంటలు, ఇలాంటి తవ్వాయి వస్తే గుర్రపంద్యాలు, గూడు మారిన కొత్తరికం, ఇలా ప్రతి కథ గొప్పదనం ఆ కథేనని చెప్పాలి. ఇవన్నీ చదివితే పాఠకుల మనసు, మెదడు విశాలం అవుతుంది. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు తెలుగు వాళ్లకు మాత్రమే శ్రీపాదవారి కథలు చదివే అదృష్టం ఉందన్నారు. ప్రేమపాశం, నిగళబంధనం, రాజరాజు, కలంపోటు వంటి నాటికలు రాశారు. వీటిలో రాజరాజు గొప్ప ప్రసిద్ధి పొందింది. రచనల్లో రచయిత తనెంచుకున్న లక్ష్యం దిశగానే సమాజపు తీరుతెన్నులను చిత్రిస్తాడు. పాఠకులను తన వైపు తీసుకుంటాడు. రచయిత కల్పనలకు ఓ భాష ఉంటుంది. కాలం, సమాజం వంటివి రచయితపైన ప్రభావం చూపుతాయి. చివరిగా రచయితలో తపన, ప్రతిభ, సాధన అనేవి అతనిని శిఖరాగ్రాన్ని నిలుపుతాయి. ఇన్ని గొప్ప సుగుణాలున్న రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది ఓ విశిష్ట రచనా వైదుష్యం. ఆయన రచనల్లో సంభాషణలు కథని వినిపిస్తాయి. దృశ్యమానమైన భాషా ప్రబంధాలు ఆయన ప్రత్యేకత. బహుగ్రంథ చదువరి. పురుషుల భాష అయినా ఇప్పటిలా ఇంగ్లీష్ మొదలైన పరభాషతో సంకరమై పలుకుబళ్ళు లేనిది కాదప్పుడు. అయినా పురుషుల భాషలో కంటే స్త్రీల భాషలో మాధుర్యము, హృదయాలను పట్టివేసే జాతీయత కనపడింది నాకు. వారి మాటల పొందిక, వారి హావభావ ప్రదర్శన చాతుర్యము తెలుగు భాషలో నాకు మాతృభాష ప్రసాదించాయి. మరో సందర్భంలో 30 సంవత్సరాలుగా నిర్విరామంగా రాస్తున్నాను, వ్యావహారికమైన నాదింకా సాధకావస్థగానే ఉంది అంటారాయన. తెలుగు సాహిత్య జగత్తులో శ్రీపాదవారు ఏ వర్గానికి సరిపడనివారు. శ్రీశ్రీ, చలం, కొడవటిగంటి, గురజాడ, కందుకూరి, విశ్వనాథ, ఇలా వీరందరూ ఏదో ఒక సిద్ధాంతానికి కట్టుబడినవారు. కానీ శ్రీపాదవారిని అనుసరించిన వారు తక్కువ. మతం, వైదికత, సమాజం, జాతీయత వంటి వాటిని మిగిలిన వారు విడివిడిగా తీసుకుని తమ రచనా ఎజెండాలుగా చేసుకున్నారు. కానీ శ్రీపాదవారు వాటిని విడివిడిగా చూడలేదు. బహుశా ఆయనలోని ప్రజాస్వామిక భావజాలం ఇందుకు వేదిక అయిందనుకోవాలి. డాక్టర్ వేదగిరి రాంబాబు గారు తెలుగు జాతి భాషల పట్ల అభిమానంతో, సాహిత్య సహకారంతో విశిష్ట సేవల్ని అందించిన అద్వితీయ మూర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అంటారు. శ్రీపాదవారు 20వ శతాబ్దపు తెలుగు కథకుల్లో విశిష్టమైన వ్యక్తి. ఏప్రిల్ 23, 1891లో అనపర్తి మండలం పొలమూరులో జన్మించారు. ఫిబ్రవరి 25, 1961 సంవత్సరంలో రాజమండ్రిలో మరణించారు. శాస్త్రి, వాచస్పతి, తార్కికుడు, వసంతుడు, కుమార కవిసింహుడు, భట్టాచార్యుడు, కౌశికుడు అనేవి వీరికి ఉన్న ఇతర పేర్లు. తన అత్తకూతురిని వివాహం చేసుకున్నారు. ఆమె పేరు సీత. తండ్రి లక్ష్మీపతి సోమయాజులు, తల్లి మహాలక్ష్మి సోదెమ్మ. వైదిక విద్యలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించి స్మార్తం పూర్తి చేసి పెద్దన్నగారి దగ్గర రఘువంశ పాఠం నేర్చారు. తర్వాత సంస్కృత పాఠం కోసం గుంటూరు సీతారామశాస్త్రి గారి దగ్గరకు ఊరు విడిచి వల్లూరు వెళ్లారు. తెలుగులో మంచి పాండిత్యం సంపాదించాలి ఆయన నిశ్చయించుకున్న శ్రీపాదవారి పట్టుదల తెలుగు అభిమానులకు షడ్రసోపేత సాహితీ విందును అందించింది. ఆయన తన కథల్లో వినిపించే సంస్కరణవాదం తెలుగు కథకు సువాసనలద్దింది. ఆయన కథలు చదివిన వారు శ్రీశ్రీ, చలం, విశ్వనాథ వారిని పక్కన పెట్టేసి ఈయన కథల్లో వారందరి వాదాలను చూస్తారు. ఈయన కొత్తచూపు కథ చిన్నదే, కానీ కథలో అన్నపూర్ణ వేసిన ప్రశ్న నాటిది, నేటిది కూడా. ఆడపెళ్లి వారిని ధాష్టీకం చేసే మగపెళ్లి వారిని ఉద్దేశించి భారతీయ స్త్రీలందరూ మానభంగాలకు లోనయ్యారు. ఉత్తరాంధ్ర భూముల్లో మన వాళ్ళెందరికో అలాంటి తటస్థపడుతుంది. తెలుగు స్త్రీలది చావు బతుకుల సమస్య. మేమిది చూసి చూడకుండా విడిచిపెట్టడానికి వల్ల కాదు. మరి మీ కళ్ళ ఎదుట మీ ఆత్మీయులకున్నూ అలాంటిదే తటస్థపడితే తర్వాత మాట ఏదైనా ముందు కళ్ళు మూసుకుని శత్రువుల మీద పడగలరా అన్నారు. ఇంకో సన్నివేశంలో తెలుగు కన్యలం మేమిప్పుడు చూసుకోవలసినది సరియోగ్యత, చక్కదనం కాదు, చదువు కాదు, ఐశ్వర్యం అసలే కాదు,
ఇవన్నీ తెలుగు యువతని బానిసని చేశాయి. ఈ లక్షణాలను తెలుగు యువకులు ఇంతవరకు చక్రవర్తులుగా చలామణి అయ్యారు. ఇలాంటి వారు వివాహానికి అర్హులు కారు అనిపిస్తారు కూడా అంటుంది. రామాయణం, మహాభారతాలను సహితం తనదైన దృక్కోణం నుంచి రసాత్మకంగా తీర్చిదిద్దారు. ఎన్నెన్నో కొత్త కోణాలను ఆవిష్కరించారు. ఆయన తన ఆత్మకథను అనుభవాలు, జ్ఞాపకాలుగా రాశారు. ఇదో అద్భుత కావ్యమనే చెప్పాలి. తెలుగు ఆత్మకథలో ఇది అగ్రస్థానంలో నిలవగలిగేదనే చెప్పవచ్చు. 9 సంవత్సరాల పాటు సంపాదకునిగా వ్యవహరించి ప్రబుద్ధాంధ్ర పత్రికను నిర్వహించారు. 1956లో కనకాభిషేకం కూడా అందుకున్నారు. వీరి మొదటి కథ ఇరువరము ఒక్కచోటికే పోదాము 1915వ సంవత్సరంలో ప్రచురితమైంది. మిథునానురాగము వీరి మొదటి నవల. 1923 వరకు గ్రాంధిక రచనలే చేశారు. 1925 నుంచి పూర్తి వ్యవహారిక భాషలోకి వచ్చేశారు. ఏ జాతి ఎదుట ఏ సందర్భంలోనూ ఎందున్నా నా తెనుగు జాతి తీసిపోదు అని సత్యాలను నిర్ణయించిన అచ్చ తెనుగు కవి, నాటక, నవల, కథ, వ్యాసరచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆయన రచనా నిబద్ధత సాటిలేనిది. నేను చెయ్యగలిగినా చెయ్యలేకపోయినా, దేశీయులది గుర్తించినా గుర్తించలేకపోయినా నా జాతికి నేనే చెయ్యవలసిందేదో కొంత ఉంది. రచనే అందుకు సాధనం నాకు. అది సాగించాలంటే కాలు చెయ్యి ఆడాలి. అలా ఆడడానికి బువ్వ కావాలి. కళాజీవి అయిన వాడికి బువ్వ ప్రయోజనం అంతే. నాకెప్పుడూ ఉంటున్నదే డబ్బు ఇబ్బంది. అనివార్యంగా కాదు, అభిమానం ముందుకు రావడం వల్ల ఏర్పడుతోంది అని తన గురించి తనే చెప్పుకున్నారు శ్రీపాదవారు. సాహితీ కృషీవలుడు శ్రీ మోదుగుల రవికృష్ణ జన్మస్థలం బాపట్ల. 1973 సంవత్సరం మే 15వ తేదీని జన్మించారు. డిగ్రీ వరకు అక్కడే చదివారు. బిఎడ్, ఎంఎడ్ గుంటూరులో ఆర్వీఆర్ విద్యా కళాశాలలో చదివి అదే కళాశాలలో తెలుగు మెథడాలజీ లెక్చరర్గా ఉద్యోగంలో చేరారు. తెలుగు సాహిత్య చరిత్ర, శ్రీకృష్ణదేవరాయలు అభిమాన విషయాలు. ప్రస్తుతం అందుబాటులో లేని మంచి గ్రంథాలను ఆసక్తికరంగా తీర్చిదిద్ది కొన్నింటిని ప్రచురించి సాహితీ ప్రియుల మన్ననను పొందారు. స్వీయ రచనలు ఆదిభట్ల నారాయణదాసు, విఠ్ఠల కీర్తనలు అన్నమయ్యవ, వ్యాస సంపుటి, మనవి, మాటలు. సంపాదకత్వం వహించినవి హంపి స్మృతులు, వనమాల, అదిగో భద్రాద్రి, చారిత్రక వ్యాసమంజరి, బౌద్ధయుగము, నా ఎరుక, పురావస్తు ప్రదర్శనశాలలు, రాయవాచకం, ఆంధ్రదీపిక, నివేదన మొదలైన 20 పుస్తకాలు. ఇద్దరూ గోదారోడ్డున తారసిల్లారు. మీదేవురండి అని అడిగింది నల్లటావిడ. కోనసీమ అని బదులు చెప్పి, మరి మీదేవూరు అని ఎదురడిగింది ఎర్రటావిడ. జల్లిసీమ. మీ పేరు రత్తమ్మ, వైదీకులా? అవును. మీ పేరు సుందరమ్మ, నియోగులా? కాదు, వైదీకులమే. అప్పటికిద్దరూ కత్తిరి ఒడ్డు దిగారు. మీరిక్కడెందుకున్నారు అని అడిగింది రత్తమ్మ. మా అబ్బాయి ఉద్యోగం కోసం వచ్చాం. దొరికిందా? ఇంకా లేదు. ఎన్నాళ్ళైంది మీరొచ్చి? నిన్ననేనండి. మీరెందుకొచ్చారు? మేము మా అబ్బాయి ఉద్యోగం కోసమే నిన్ననే వచ్చాం. అయితే మీకు ఇల్లు దొరికిందా? దొరికింది. ముట్లగది, దానికి చేరి ఉన్న వసారా ఇచ్చారు 8 రూపాయలు కట్టి. మాకు దొరికింది. స్నానాల గది, పుడకలు పిడకలు పెట్టుకునే పంచపాళి ఇచ్చారు 6 రూపాయలకు. సుందరమ్మ బుగ్గలు నొక్కుంది, గాజులు గలగలలాడేటట్టు చెయ్యి కొంచెం ఊపుకుంటూ. గాజులు గలగల ఆడేయి, మిలమిలా మెరిసేయి. అవి చూసి రత్తమ్మ కళ్ళు జిలజిలా మన్నాయి. 4 జతల బంగారు గాజులు, ఇంకా ఎన్ని నగలున్నాయో మరి, పెట్టి పుట్టింది అనుకుందామె. చివరికామె మీరెంతమంది అని అడిగింది. 2 కొడుకులు, నేనును. పెద్దబ్బాయి బిఏ, అతని ఉద్యోగం కోసమే వచ్చాం. చిన్న అబ్బాయికి 9వ ఏడు. నాకొక కొడుకు, కూతురును అంటూ అందుకుంది రత్తమ్మ. మా అబ్బాయి కూడా బిఏ, అతని రెక్క మీద బతకడానికే మేము వచ్చాం. మా అమ్మాయికి 10వ ఏడు పెడుతుంది రేపు కార్తీక పున్నమకి. ఇది వింటూనే మెడ బిగిసి ఉన్నట్టు నటిస్తూ సుందరమ్మ పైట కొంచెం సడలించుకుంది. దాంతో మెడకింది బట్ట కొంచెం దిగజారింది. వెంటనే 2 పేటల గోవర్ధనం గొలుసు జిగేల్మంది. అది చూసి రత్తమ్మ చకిత అయ్యింది. అది గుర్తించి సుందరమ్మ వెన్ను విరుచుకుంది. మీ అబ్బాయికి పెళ్ళయిందా
అని అడిగింది రత్తమ్మ. ఆ 16 ఏడు వెళ్లకుండానే అయింది పెళ్లి. కోడలికిప్పుడు 3వ నెల కూడాను. బాగుంది. ఉద్యోగస్తుడయ్యేటప్పటికి కొడుకు పుడతాడు. అదృష్టవంతుడు. మరి మీ అబ్బాయికి పెళ్లి ఇంకా చెయ్యలేదండి. చెయ్యలేదంటే అది ఆదిలో బిఏ అయితే గాని పెళ్లి చేయనని తండ్రి వ్రతం పట్టారు. ఉద్యోగం దొరికేదాకా పెళ్లి వద్దని నా నాయనే పట్టుపట్టు కూర్చున్నాడు. తర్వాత కాకపోయినా పెళ్లి చేయడం మాటలా అంది సుందరమ్మ కళ్ళు తిప్పుకుంటూను తన చేతి రాళ్ల ఉంగరం చూసుకుంటూను. ఆ ఉంగరమును చూసింది రత్తమ్మ. ఒక్క జత అయినా నాకు బంగారు గాజులు చేయించాలని, తమకిలాంటి ఉంగరం చేయించుకోవాలని ఎంతో ముచ్చటపడేవారు నా మహారాజు అని అనుకుందామే. అప్పటికిద్దరూ రేవు చేరుకున్నారు. రత్తమ్మ బిందెలో ఉన్న బట్టలు తీసి తడిపి రాతి మీద పడేసి నీళ్లందేటట్టు కూచుని బిందె తోమసాగింది. సుందరమ్మ బిందె బోర్లించి దానిమీద కూచుని మీకేమన్నా భూమి పుట్రా అని మాట తేల్చేసింది. భూములను ఆడేలేవు, కొంప తెగనమ్మి నాయనికి చదువు చెప్పించాను నేను అని బదులు చెప్పింది రత్తమ్మ. మాకేమాత్రమో ఉన్నాయి సుమండి, అయితే మాత్రం కూచుని తినమా అంచేత వచ్చాం మేము ఉద్యోగం కోసం అని చెప్పి సుందరమ్మ ముఖం పక్కకి తిప్పుకుని కళ్ళు చికిలించుకుంది. క్షణంలో మళ్ళీ ఇలా చూస్తూ మీకెన్నాళ్ళయింది యోగం పట్టి అని అడిగింది. 3 ఏళ్ళు అయ్యిందండి. కలరా వచ్చి ఎత్తుకుపోయింది నా దేవుణ్ణి. ప్రైవేట్లు చెప్పి పోషించేవారు మమ్మల్ని. నాకు అంతే అయ్యింది. ఆసుపత్రి మింగేసింది ఆయన్ని. అప్పటికి బిందె తోమడం అయిపోగా రత్తమ్మ తన పంచ, కొడుకు పంచ, కూతురు పరికిణి ఉతుక్కోసాగింది. వెంటనే సుందరమ్మ 2 చేతులతోనూ నీళ్లు చిమ్ముకుంటూ బాబోయ్ బాబోయ్ అని ఎగిసిపడుతూ మొలలోతికి వెళ్లి నుంచుని అబ్బా చలి చలి వేనీళ్లే గాని ఎరగనైతే నిన్నటిదాకా అంటూ కంఠం దాకా మునిగి లేచి ఒళ్ళు తోముకోసాగింది. ఎలక్ట్రిక్ కార్పొరేషన్ దగ్గర ఎదురుపడి సినిమాకైనా వెడుతున్నారు అని అడిగింది సుందరమ్మ. పుడే విప్పిన గ్లాస్కో మల్లు మడత కట్టుకుని సువాసన నూనె రాసుకుని తల చక్కగా దువ్వుకుని జారు ముడి వేసుకుని ఉందామె. రత్తమ్మ కట్టుకున్న దిన్ని చాలా పరిశుభ్రంగానే ఉంది. కానీ అది నీరు కావి పంచ. ఆమె కూడా తల దువ్వుకుని జారుముడి వేసుకునే ఉంది. కాదండి, నేనున్న విద్యమానంలో నాకు సినిమా కూడానా, మార్కండేయ స్వామి గుడికి వెళుతున్నాను. మీ అబ్బాయికి ఏమైనా ఉద్యోగం ఇంకా దొరకలేదండి. కానీ ఉద్యోగం ఆశ వదులుకున్నాడు నా నాయన. మరి మీ అబ్బాయికి దొరికిందా? ఎందరెందరో ఇస్తాము రమ్మన్నారు. కానీ మావాడే ఒప్పుకోలేదు. అదే దిక్కుమాలిన ఉద్యోగాలు. కానీ ఈ ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి అగత్యమే కానీ బుద్ధి ఉన్నట్లు లేదండి. ఏం జరిగింది ఏమిటి? ఒక జమీందారు అన్నట్ట ఇచ్చేది 15 రూపాయలు సొమ్మండి. ఇంత చేస్తే రాత్రింబగళ్ళు తనని కనిపెట్టుకుని ఉండాలట. చుట్టలు సిగరెట్టులు నోటికి అందిస్తూ. పైగా సంవత్సరం దాకా జీతం ఎక్కువ చేయమని అడగనని, 2 ఏళ్లకు తక్కువ కాకుండా నౌకరీ చేస్తానని రాసి కూడా ఇవ్వాలటండోయ్. ఆయనే కాబోలు మా నాయనతోనూ అలాగే అన్నట్ట. ఇంకో వర్తకుడు ఉన్నట్ట. కానీ అయితే 20 రూపాయలు ఇస్తాడుట్లండి. అయితే నెలకి 20 దినాలు సికింద్రాబాద్ అని, శ్రీకాకుళం అని, బందరని తిరుగుతూ ఉండాలిట. ఊళ్ళో ఉండిన 10 దినాలు తన ఇంట్లో కూర్చుని ఉత్తరాలకు నకళ్ళు రాయాలట. విన్నారా? నా నాయనతో అటు కర్నూలు దాకాను, ఇటు భద్రాచలం పైకి కూడా వెడుతూ ఉండాలన్నట్ట. ఆయనే కాబోలు. మరో పెద్ద ఆస్తిపరుడున్నట్టండి. వడ్డీ కట్టడం చేతవునా అని అడిగేట. బియ్యేని అదా అడగడం చెప్పండి, పోయే కాలం కాకపోతే. తీరా అందుకైనా సరే అని సిద్ధపడితే జీతం లేకుండా 3 మాసాలు పనిచేయాలన్న మాటేనా మీరు చెబుతున్నది? మీ అబ్బాయికి అయ్యింది అది. ఇంకోటి కూడా అన్నట్ట. మీ అబ్బాయి చెప్పాడో లేదో మరి, తన కొడుక్కి తన మనవడికి ఇంగ్లీష్ కూడా. అదెందుకో తెలుసా? వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే మనకి ఇంగ్లీష్ గుమస్తా ఎందుకంటారటండి. చూశారా? డబ్బున్న వాళ్ళు ఎన్ని చిలక పలుకులైనా పలుకుతారు. చూసేం చేయగలము మనము? చూసేం చేయగలమా? వాళ్ళకేముందా మహా, ఊరికే కూర్చోవడం ఎందుకని మా ఇంట్లో కాఫీ ఖర్చులకు చాలదు వాడిస్తానన్నది తెలుసా మరి? మీ మాట ఏమో గాని మాకు మాత్రం కొన్నాళ్ల పాటు అది మహామేరువై ఉండేది. కానీ రాత్రిళ్ళు తరచూ తన ఇంటి దగ్గర పడుకోవడం కూడా తప్పదన్నట్ట కాదు. మరేటండోయ్, కళ్ళు కాళ్ళు మన్నుతాయా అబ్బికి? బ్రాహ్మణ పిల్లాడు బియ్యే తన ఇంటికి కాపలా ఉండడమా? అలా ఉంది కాలం. ఎవరో సినిమా వాళ్ళటండి రాత్రి 1 గంట దాకా 2 ఆటలకు కథ చెప్పాలన్నారట.
తడికలు పుచ్చుకుని కుర్రాళ్ళు వీధి వీధికి సరిగా తిరుగుతున్నారో లేదో చూడడానికి మధ్యాహ్నం పూటంతా వాళ్ళ వెనకనే తిరుగుతూ కూడా ఉండాలిట. మరి జీతం 20గా. మీ అబ్బాయి వెళ్ళాడు అక్కడికి? వెళ్ళాడమ్మా, వెళ్ళాడు. ఒక ప్లీడరటండి, తన కొడుకులకు రాత్రి పగలు ప్రైవేట్లు చెబితే అన్నం పెట్టి బట్ట ఇస్తాడుట. తనకే కాని మరెవరికి కుటుంబం లేదనుకున్నాడు కామోసు వెర్రి నాయన. ఆయనే కాబోలు మా వాడికి జీతమే కావాలంటే 15 రూపాయలు ఇస్తానన్నట్ట. కానీ తన కోసం కోర్టుకి కాఫీ పట్టుకుని వెడుతూ ఉండాలిట. బ్రాహ్మణ జన్మేనా వాడిది? నవ్వుకుని ఊరుకుంటే కాదండి, ఇలాంటి వాళ్ళకి తగినట్టు గడ్డి పెట్టకపోతే ఇంకా పెచ్చిపోతారండి. ఎవరో ఒకరు పెట్టకపోరు, మనకెందుకు? ఇంకో వర్తకుడు ఉన్నట్ట, బ్రాహ్మడేట, కొత్తగా కూరలు అంగడి పెట్టాడుటండి. ఊళ్ళో ఇంటింటికి తిరిగి కూరలు కొనుక్కునే వాళ్ళని అందరినీ తన అంగడికి మళ్లించాలట. అలా మళ్లిస్తే ఆ వచ్చిన వాళ్ళు తన పేరు చెబితే వాళ్ళు కొన్న కూరల్లో వచ్చే లాభంలో 100కి 5 రూపాయలు. కావడి భుజాన వేసుకుని ఊళ్ళో తిరిగి అమ్ముకు రావాలని లేదు. నయమే కాదు. బాగా చెప్పారు. మరి మీ అబ్బాయి ఏమి చేశాడు? ఏటికి అడ్డపడ్డాడండి అంటే, ఆదిలో దినానికి 1 రూపాయి కిడుతుందనుకున్నట్ట. కానీ ఒక వారం అయింది ప్రవేశించి 10 రూపాయలు వచ్చాయంటూ పొంగిపోతూ పట్టుకొచ్చాడు మా నాయన. మా వాడు చిల్లర పనులు చేయడు సుమండి. పుట్టింది బ్రాహ్మణ పుట్టికాయే, ఆ పైన బియ్య కూడాను. అసలు మాకు లోటు లేదు. మంచి పని దొరికితేనే ఎప్పటికైనా. మీకేమమ్మా బంగారు పిచ్చికలు. మరి వెడతా, స్వామి దర్శనం చేసుకుని నా నాయన ఇంటికి వచ్చేటప్పటికి వంట చెయ్యాలి. నేను వెళ్ళాలి. ఆలస్యమైతే టికెట్లు దొరుకుతాయో లేదో. ఏదో కొత్త ఫిలిం వచ్చిందట. ఇక అవి ఫ్యాషన్లు కావుట, పాటలు కావుట, నృత్యాలు కావుట. బాబోయ్! ఇద్దరూ మార్కండేయ స్వామి గుడి దగ్గర కలిశారు. గుళ్ళో నుంచి వస్తున్నారా అడిగింది రత్తమ్మ. లేదండి, బజారుకి వెళ్ళాను. గ్లాస్కో మల్లు తానులు 2, 3 పుచ్చుకుందామని. రేపు రమ్మన్నాడు వర్తకుడు. ఇలా తిప్పడమే కాదు, ఒక్కదానికంటే ఎక్కువ ఇవ్వట్ట. ఇక ముందు దొరకడమే కష్టం ఉంటండి. ధర పెరిగిపోయినందుకే ఇబ్బందిగా ఉండగా అదోటి కూడానా? ఏమి చెప్పుకోనండి, ఆది కాలాన నేను మధుర చీరలు, బెంగుళూరు వారి చీరలు, కంచి చీరలు, పుల్లంపేట చీరలు, ఉప్పాడ చీరలు తప్ప మరోటి ఎరగను. ఈ యోగం పట్టాక కొన్నాళ్ళ నుంచి గ్లాస్కో మల్లు కడుతున్నాను. ఇక ముందు ఎలాగో మరి. చిక్కుగానే ఉండేటట్టుంది. వద్దు వద్దు అంటూ ఉంటే నిన్న చెల్లెలికి 4 పరికిణీ గుడ్డలు, 4 చొక్కా గుడ్డలు, నా కోసం 3 మెట్టూరు మల్లు పంచులు తెచ్చి పడేశాడు మా నాయన. మీరన్నట్టు ముందు ముందు దొరకడం కష్టమేటా? బాగా కిడుతోంది కామోసునే. స్వామి దయవల్ల చెప్పొద్దు. 2 వారాల నుంచి మా నాయన దినానికి 2.5 సంపాదిస్తున్నాడు. దినానికి 2.5 తెస్తున్నాడంటే జ్ఞాపకం వచ్చింది. విన్నారు, ఎవరో బ్రాహ్మణ పిల్లాడుటండి, బియ్యే కూడానుట. కానీ సూత్రకుర్రాడులాగా తాపీ పని చేస్తున్నాడుటండి. మా వాడి చెప్పి ఎంతో ఇదయ్యాడు. అదేం కర్మమండి? అయితేను మీ చేతిని గాజులు 2 జతలే కనపడతాయే, 4 జతలు ఉండేవి కాదు? ఉండేవి నిజమే, ఇప్పుడు ఉన్నాయి. కానీ బరువని దినమ్ము ఎందుకని 2 జతలే పెట్టుకుంటున్నాను. ఊరు పాతపడింది కనుక. ఇలా అంటూనే సుందరమ్మ పైటి చెంగు కంఠం చుట్టూ సవరించుకుంది, బాగా కమ్మేటట్టు. దాంతో ఆ లౌక్యం కనిపెట్టేసి రత్తమ్మ, అదే గోవర్ధనం గొలుసేది అని అడిగేసింది. సరదా పడితే మా చిన్నబ్బాయి బెళ్ళలో వేసి వచ్చాను అంది సుందరమ్మ మొగం వంచుకుని. మీ అబ్బాయికి ఉద్యోగం? చెప్పులు అరిగేలాగా. చెప్పులంటే బూట్సులు సుమ్మండి. మా వాడు దేశవాళీ చెప్పులు తొడుగుతాడా మరి? అవి అరిగేలాగా తిరుగుతున్నాడు. ఖాళీలు ఉన్నాయట కావలసినన్ని, కానీ ఒక్కటే దర్జా అయింది కాదుట. చూస్తూ చూస్తూ నాసిరకం పనిలో ప్రవేశించిన ఎలాగండి? బిఏ అయ్యాక కూడాను. మనస్కరించకపోతే ఎలాగా ప్రవేశించడం? కానైతే 2 నెలలు పూర్తిగా వస్తోంది ఇక్కడికి వచ్చి. అయినా కష్టమే. ఉప్పుతో 9 కొనుక్కోవాలి. డబ్బు పెట్టి అయినా ఒక్కటి మంచిది దొరకదు. నెయ్యి మజ్జిగ చూస్తున్నారా? బాధగానే ఉందండి. అన్నట్టు మీ కోడలికి గాజులు పెట్టించారా? విన్నారా? 5వ మాసం రేపుటితో వెడుతుంది. సంతోషం కొద్దీ నెల తప్పగానే రాశాం. వెంటనే వచ్చి పుట్టింటి వారు తీసుకు చక్కా పోయారు. వారే పెట్టించుకుంటారనుకున్నాం గాజులు. ఇంతకీ ఎంత గతి కడుక్కుపోయినా గాజులు పెట్టించుకోవడం పుట్టింటి వారే. అవునంటారా కాదంటారా చెప్పండి? లోకధర్మం అంతేగా.
మా అబ్బాయి పెళ్ళాన్ని విడిచి క్షణం ఉండలేడు. వారానికో మాట వెళ్ళి వారం దినాలుండి వస్తూనే ఉంటాడు. మొదటే వాడితో చెప్పుకోవచ్చునా? చెప్పుకుంటే సిగ్గు. తీరా 5వ నెల వెళ్ళిపోతుందనగా 4 దినాల కిందట వాడితో పంపేసి ఊరుకున్నారు. అదే వారికి ఆనవాయితీ లేదుట. పాపం. పాపమో పుణ్యమో వారు చేసింది అది. దాని మీద 2 చేతులా నోరు మూసుకుని మేమే పెట్టించుకున్నాం నిన్న. మాకు తప్పుతుందిటండి. ఎలాగో ఒకలాగా లాంఛనాలు, ఎలాగో ఒకలాగా ఏమి కర్మం, రాజాగా జరిగించుకున్నాం. మాకు మాత్రం తీరవద్దుటండి. అదే నేనన్నదీని. అయితే తల్లి తండ్రి రాను వచ్చారు, గాజులు పెట్టించిన ఉత్తర క్షణాన్ని తీసుకుని వెళ్ళారు మళ్ళీ. అయ్యో, అంత తొందరేమి? ఇవాళ తీసుకువెళ్ళకూడదు. నేనే కాదు, ఇరుగు పొరుగు కూడా అలాగే అడిగారు. వింటేనా? మరి మీ అబ్బాయి అయితే నేను వస్తాను పదండి అంటూ వెంటపడ్డాడు మావాడు. మనలో మనమాట, మా వాణ్ణి నేనే పంపించాను సుమండి. ఇలా అని సుందరమ్మ ముక్కు మూతి తిప్పుకుంటూ చురుగ్గా చూసింది. తెలిసింది కాదు, నిన్ననే వచ్చి మీ కోడల్ని చూస్తును అంది రత్తమ్మ. చూద్దురుగాని మరి పోవాలి. ఇవాళ చింతామణి నాటకమట. పెందిరాడే 2 మెతుకులు నోట్లో వేసుకుని నా చిన్న కొడుకు గంట నుంచి తొండలు విడిపించేస్తున్నాడు. ఇలా అంటూనే సుందరమ్మ తుర్రుమంది. రత్తమ్మ ముందు రిచ్చపడి తర్వాత గుడికి వెళ్ళింది. ఇద్దరూ మిషన్ ఆసుపత్రి ఆవరణలో ఎదురుపడ్డారు. ఇలా వచ్చారే అడిగింది సుందరమ్మ. మా బంధువుల్లో ఒక అమ్మాయికి రాక కడుపు వచ్చింది. ఎందుకైనా మంచిదని పురిటికి ఆసుపత్రికి వచ్చారు. చూసి వస్తున్నాను. పురుడు వచ్చిందా? 4 దినాలైంది వచ్చి. గుమ్మడి పండు వంటి పిల్లాడు పుట్టాడు. పుట్టింటివారు అత్తింటివారు పొంగిపోతున్నారు పెన్ని దబ్బినట్టు. అబ్బరమా? అయితే అందరికీ అలాంటి పుట్టింటివారు దొరకవద్దు. అదేమిటండి, కూతురు బాగు చూసి ఆనందించిన పుట్టింటివారు ఉంటారా లోకంలో? అయ్యో, అడిగారు మా వియ్యాల వారి సంగతి. అదేమిటండి? అదేమిటంటే మా కోడలికి ఒళ్ళంతా నీరు పట్టింది. అక్కడి డాక్టర్ భయపెట్టాడు. తీసుకొచ్చి మా ఇంటి మీద పడేశాడు తండ్రి. పురుడొచ్చిందా? ఇంకా లేదండి. తల్లి తండ్రి మాత్రం వచ్చి మా నెత్తి మీద కూర్చున్నారు. కోరి వింత వింత కూరలు పచ్చళ్ళు చేయించుకుంటూ. శాబాసో. కూతుర్ని కనిపెట్టుకుని తల్లి, గోదావరి రేవులు కనిపెట్టుకుని తండ్రి కూర్చుంటారు. ఎక్కడో పనికి మాలిన సంబంధం వచ్చి పడింది మాకు. చచ్చిపోతున్నాను వారిని కూర్చోబెట్టి మేపలేక. మీ అబ్బాయికి ఉద్యోగం ఇంకా దొరకలేదండి. ఏమిటేమిటో ఉన్నాయి. కానీ మా వాడు పెద్ద మనుషుల దగ్గరే కానీ, అదైనా దర్జాగా కూర్చుని పురమాయింపులు చేసే పెద్ద గుమస్తా పనే కానీ చెయ్యడండి. 4 రాళ్లు పైగా కూడా దొరుకుతూ ఉండాలి. అలాంటిది వచ్చినప్పుడే అని చూస్తున్నాడు. మాకు అలా సాగదండి. మరి మా అబ్బాయి ఏటికి అడ్డపడ్డాడు సుమండి. దినానికి 3 రూపాయలు తెస్తున్నాడు ఇప్పుడు. ఎవరో పెద్ద రెడ్డి గారట. పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేస్తూ ఉంటారట వారు. 4 లక్షలకు ఒప్పుకుని పెద్ద ఆసుపత్రి కట్టిస్తున్నారు ఇప్పుడు. జీతానికి రమ్మంటున్నారు వారు. పైన ఉండి పనులు చేయించడానికి నా నాయన్ని. కూలీల మీద మేస్త్రీ పనా? ఏమిటో చెప్పాడు. ఆ పేరు జ్ఞాపకం లేదు. కానీ నువ్విలా రా తల్లి, ఇది నా చిట్టి తల్లి. మీరు మార్కండేయ స్వామి గుడి దగ్గర కనపడ్డారు. ఆ వేళ, ఆ మధ్యాహ్నం ఎండవేళ ఎవరో ఒక ఆవిడ 2 జతల గాజులు గోవర్ధనం గొలుసు అమ్ముకుందిట బజార్లో. అప్పుడు అక్కడే ఉండిన మా అబ్బాయి 25 రూపాయల లాభం ఇచ్చి అవి కొనేశాడు. ఇదిగో ఆ గాజులు చెరిపించి దీనికి 2 గాజులు, మిగిలిన బంగారంతో చెవులకు దిద్దులు, లోలకులు, ముక్కుకు బేసరి, నిమ్మగుత్తి చేయించాడు. గొలుసు మెరుగు పెడుతున్నాడు పనివాడు. డబ్బంతా ఇప్పుడు కూలీలదేనండి. చేయించగా అదే మీ చేతిన ఉంగరము, తక్కిన గాజుల జతలు 2 కనపడవే. అలాంటివి చూస్తే మా ఆసుపత్రి వాళ్ళు డబ్బు దోచేస్తారు. అంచేత తీసి దాచి వచ్చాను. రాత్రి ఇక్కడ పడుకోవాలి కాబోలు. పాపం పాత బట్టలతో వచ్చారు. అవునండి. కోడలికేమైనా సుడుగా ఉందా? ఉండక వారం దినాలకి సూది మందుకే 90 రూపాయలు అయినాయి. సుడుగానే తిరుగుతోంది. ఇవాళ రేపో పురుడొస్తోందంటోంది దొరసాని. మంచి ముహూర్తాన మీ అబ్బాయి కొమాళ్ల తండ్రి కావాలి. మరి వెడతానండి. నడుస్తూ ఉండండి, నేను వస్తాను. స్థానము గగ్గయ్య వచ్చారట సావిత్రి ఆడడానికి. ఇది తప్పితే మళ్ళీ ఎన్నాళ్ళకో గాని దొరకరు. రత్తమ్మ తెల్లబోయింది. చేసేది లేక చక్కా పోయింది. ఇద్దరూ జయా టాకీస్ పక్కన నిల్చున్నారు. రత్తమ్మ తెల్లని మల్లు పంచె కట్టుకుని ఉంది. ఆమె మెడలో గోవర్ధనం గొలుసు, చేతులకు బంగారు గాజులు మెలమెల మెరుస్తున్నాయి.
ఆమె కూతురు పువ్వుల పరికిణి గళ్లప్రాకు తొడుక్కునుంది. ఆమెకున్నూ చేతులకు గాజులు, చెవులకు దిద్దులు, లోలకులు, ముక్కులకు బేసరి, నిమ్మగుత్తి ఉన్నాయి. సమీపాన రత్తమ్మ కొడుకు ఎవరితోనో మాట్లాడుతూ నుంచున్నాడు. సుందరమ్మ మాసికలు వేసిన పాత పంచె కట్టుకుని వెలవెలపోతున్నట్టుంది. కాని రత్తమ్మని చూసి గాంభీర్యం తెచ్చుకుంది. ఆమె చిన్న కొడుకు జంతికల దుకాణం దగ్గర నుంచి తల్లికేసి చూస్తూ ఊటలవుతున్నాడు. అదిగో సూటు వేసుకుని దొరటోపి పెట్టుకున్నాడు, అతనేనండి మా నాయన. రెడ్డిగారు నెలకి 150 రూపాయలు ఇస్తున్నాడిప్పుడు అంది రత్తమ్మ. కూలీల మీద మేస్త్రీకి అంత జీతం ఇస్తారా ఎక్కడైనా అని అడిగింది సుందరమ్మ బుగ్గలు నొక్కుంటూనూ కళ్ళు తిప్పుకుంటూను. మేస్త్రీ కాదు, సూపర్వైజర్గా. తాపీ పని వాడికి అంత మంచి ఉద్యోగం ఇస్తారా ఎవరైనా? అంత మంచి పని ఇస్తారా అని వింత, అంత పెద్ద జీతం ఇస్తారా అని ఆశ్చర్యం. ఎందుకు? అది మనిషి బుద్ధిని బట్టి, తాహతుని బట్టి, నడతని బట్టి ఉంటుంది. ఆ రెడ్డిగారి దగ్గరే ఒక బ్రాహ్మణ పిల్లాడు బిఏ కూడానట. అటెండర్గా చేరేట. 6 మాసాలు తిరిగి తిరిగి నౌకరీ దొరక్క ఎవరికో ఎస్టిమేట్ కాగితం ఇచ్చి వివరాలు చెప్పి జవాబు త్వరగా పంపమన్నారని చెప్పి రమ్మన్నారట రెడ్డిగారు. అంటే ఆ బ్రాహ్మణ బియ్యే నేను అలాంటి నామోషి పనులు చెయ్యనన్నట్టండి. అదేమిటండి అటెండర్గా చేరాక మిడిసిపాటు కాకపోతే అని మొదలకించి చురుగ్గా చూసింది రత్తమ్మ. ఏమో నేనేం ఎరుగుదును అంది సుందరమ్మ మొగం పక్కకి తిప్పేసుకుని. అప్పుడక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడటండి అంటూ మళ్ళీ అందుకుంది రత్తమ్మ మరి కాస్త దగ్గరగా వెళ్ళి. ఆయన ఆ పిల్లాడి పుట్టుపూర్వోత్తరాలన్నీ ఎరుగునట. అంతా చేస్తే ఆ అబ్బాయి తండ్రి వంట బ్రాహ్మణుడండి. ఎందుకో ఆపరేషన్ చేయించుకుని చీవు పట్టగా విషమించి ఆసుపత్రిలో దిక్కుమాలిన చావు చచ్చేడు అతని తండ్రి. ఆ అబ్బాయి తల్లి మొగుణ్ణి ఎప్పుడూ ససి పెట్టలేదుట. సినిమా తారల్లాగా వేషాలు వేసుకుని షష్ఠి గడియలు ఊరమ్మడి తిరుగుతూ ఉండేదిట ఆవిడ. ఒక మూల మొగుణ్ణి ఆసుపత్రిలో కిందికి దింపుతూ ఉండగా మరో మూల ఆవిడ నాటకశాల దగ్గర టికెట్ కోసం స్వయంగా ఎగబాకుతోందిట. ఇదంతా ఏకరువు పెట్టి ఎస్టిమేట్ పట్టుకు వెళ్ళడం నీ బతికి నామోషి అయిందా అని డెకారించట ఆ పెద్ద మనిషి. ఇదంతా ఏకరువు పెట్టి ఎస్టిమేట్ పట్టుకు వెళ్ళడం నీ బతికి నామోషి అయిందా అని డెకారించట ఆ పెద్ద మనిషి ఆ పిల్లాడిని. దీని మీద రెడ్డిగారు నువ్వు ఇక మాకు అక్కర్లేదు దయచెయ్యి అని సాగనంపేశారట ఆ పిల్లాడిని. బ్రాహ్మడైతే మాత్రం నీతి నిజాయితీ లేకపోయాక పూజిస్తారటండి లోకులు. సుందరమ్మకి మాట రాలేదు. కాలి బటన్ వెళుతూ నేల మీద రాస్తూ మొగం వంచేసుకుందామె. అప్పుడు సుతారంగా తల పంకించుకుని రత్తమ్మ, ఆవేళ మనం ఆసుపత్రిలో కలుసుకున్నాము అంటూ మళ్ళీ అందుకుంది. అక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళేనప్పటికీ నా నాయన 2 జతల బంగారు గాజులు, ఒక రాళ్ల ఉంగరం కొనుక్కొచ్చాడు. అంతక్రితమే ఎవరో ఒక ఆవిడ అమ్ముకుందిట అవి. మళ్ళీ 25 రూపాయల లాభం ఇచ్చి అవన్నీ కొనేశాట నా నాయన. పెళ్లిలో నీ పెళ్ళానికి పెట్టుకుంది గాని దాచుకో నాయనా అన్నాను నేను. కాని ఎంత చెప్పినా నా మాట వినక నేను నాన్న బదులు నా బదులు నిన్నే సంతోషపెట్టాలి. నా పెళ్లి నాటికి నేను మళ్ళీ సంపాదించుకోలేకపోను, నువ్వే పెట్టుకో అని గాజులు గోవర్ధనం గొలుసు నేను పెట్టుకునేదాకా బలవంతం చేశాడు నా నాయన. ఇదిగో చూశారా? ఇలా అడుగుతూ ఒక చేత గొలుసు ఎత్తిపట్టుకుని గాజులు కనపడ్డానికి ఒక చెయ్యి ముందుకు చాపి మరీ దగ్గరగా వెళ్ళింది రత్తమ్మ. కాని సుందరమ్మ కిక్కురు మనలేదు. రత్తమ్మకి చిరునవ్వు వచ్చింది. కాని అది ఆపుకుని ఆమె, నేను నా నాయన మాట తీసేయలేకపోయానండి. ఉంగరం మాత్రం నా బలవంతాన అతనే పెట్టుకుంటున్నాడు సుమండి. మొలిచినట్టు సరిపోయింది అతని అనామిక గది. అతను సొంతంగా చేయించుకున్నట్టే అమరింది అది. మార్కండేయ స్వామి దయ వల్ల మాకిక లోటు లేదు. మా నాయనకి 1116 వెండి చెంబు, వెండి కంచము, పట్టు తాపితాలు ఇస్తామని, నాకు నా చిట్టి తల్లికి చెరో 116 తక్కిన లాంఛనాలు ఇస్తామని ఎవరో కాకినాడ కాలేజీలో ప్రొఫెసర్ అట తన కూతుర్ని చేసుకోమంటూ నిన్ననే వచ్చాడు. ఏలూరు నుంచి ఆయన ఉండగానే రేపు పెళ్లి కొడుకు చూపులకు వస్తున్నామని గుమస్తా చేత కబురు చేశారు ఒక ప్లేడర్ గారు. తొందర ఎందుకని మేమింకా ఎవరికీ మాట ఇవ్వలేదు. 2 పిల్లలు రజస్వలైన వాళ్లే, బంగారు బొమ్మలు కూడానట. ఏలూరు పిల్ల బాగా పాడుతుందట. కానీ కాకినాడ పిల్ల ఎలాంటి పురాణము కూడా చక్కగా చెబుతుందట. నా నాయన పెళ్లికి మీరు తప్పకుండా రావాలి సుమండి. ఏది నాయనా ఇలా రావోయ్, బాగుందేమో చూస్తాను. నీ ఉంగరం ఒక మాట సుందరమ్మ గారికి చూపించు. పాపం మనమంటే ఎంతో ఆపేక్ష వీడుకు అంది కళ్ళు చికిరించుకుంటూ. సుందరమ్మ మొగం ఎత్తలేదు. ఇటైనా తిప్పలేదు, మాట్లాడలేదు, నుంచోనలేదు.
ఒక్క అంగలో వెళ్లి చిన్న కొడుకు రెక్క పట్టుకుని ఒక్క గుంజు గుంజింది ఆమె. ధుమధుమలాడుతూ వాణ్ణి బరబర ఈడ్చుకుంటూ పోయి రెండో అంగలో నాళం వారి సత్రం దాటేసింది. చిరునవ్వు నవ్వుకుంటూ తల పంకించుకుంటూ చూస్తూ ఊరుకుంది రత్తమ్మ. అప్పటికి తల్లి దగ్గరికి వచ్చి తాపీ మేస్త్రి రామదీక్షితులు బియ్యే ఇదేమిటో అర్థం కాక తల్లిని విడిచి సుందరమ్మని, సుందరమ్మని విడిచి తల్లిని చూస్తూ నిలిచిపోయాడు. ఇదంతా చూసి పకపక నవ్వుతున్నట్టు జయా టాకీస్ వారి లౌడ్ స్పీకర్ బర్రమంది. మీరింతవరకు 1947 ఫిబ్రవరి ఆంధ్ర శిల్పి నుంచి తాపీ మేస్త్రి రామదీక్షితులు బిఏ కథ విన్నారు. రచన కీర్తిశేషులు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. వినిపించింది పప్పు భోగారావు. 1946 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ నవోదయ సంచికలో ప్రకటితమైన శ్రీ రావూరి గోవిందాచారి గారి కూటి కోసం అనే చిన్న కథ చదవగా తోచిన కథ ఇది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.